ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పింది చేస్తానని, చెప్పినట్టు వింటానని నువ్వు నాకు మాటిచ్చావు కదా, మరి ఆ మాట మీద నిలబడవా? శంకర్ గారు, మీరు ఆ మాటతో నన్ను కట్టిపడేస్తున్నారు. మీరేం చెప్పినా సరే ఇల్లు వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు. చూడబై, మేమీ ఇంట్లో ఉండడం కంటే నీకు మాయకి పెళ్లి జరగడం ఇంపార్టెంట్. మీ పెళ్లి మాత్రం మా చేతుల మీదుగానే జరుగుతుంది. నన్ను నమ్ము. ప్రస్తుతానికి మమ్మల్ని వెళ్ళని. ఆగండి 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 ఆగండి. చూడు మాయా, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడు. నేనంతా విన్నాను అబ్బాయి. ఒక్క నిమిషం. శంకర్ గారు, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరంతా మీ లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళండి. మాయా, ఏం చేస్తున్నావు? అనయ్య ప్లీజ్, ఇది నా అత్తారింటి విషయం. నీ కారణంగా ఈ ఇష్యూ రైజ్ అవ్వడం నాకు ఇబ్బందిగా ఉంది. నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఇంకా చూస్తారేంటి శంకర్ గారు? నేను ఈ ఇంటి కోడలునని అంటారు కదా, మరి ఈ ఇంటి కోడలుగా నాకు హక్కులు అధికారాలు ఉంటాయి కదా. ఆ అధికారంతోనే చెప్తున్నాను, మీరంతా ఇక్కడే ఉండి మా పెళ్లి ఘనంగా చేయాలి. నేను చెప్తున్నాను కదా, ఇక ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయరు, ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. నాది పూచి. మీరంతా లోపలికి వెళ్ళండి. మా అన్నయ్య చేసినందుకు నేను సారీ చెప్తున్నాను. ఐమ్ రియలీ సారీ. అయ్యో, సారీ ఎందుకు మాయా? నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. నువ్వు చెప్పాకెందుకు వెళ్తాం? నీ పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే తిష్టేసుకుని కూర్చుంటాం. నా మాటకు విలువిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఓనరు, లగేజ్ మొత్తం నువ్వే కదా కిందికి తెప్పించావు. ఇది పట్టుకుని పైకెళ్ళు. నాకు ఈ పక్కనే పనుందు, చూసుకొని వస్తా. ఓహో, ఇది మరీ బాగుంది. అమ్మో, నాకెందుకు బాబు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.